गुरुभ्यो नमः। श्री महागणाधिपति नमः। श्री सरस्वती नमः। भक्तरा వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 57 అధ్యాయాలు పూర్తి చేసి 58వ అధ్యాయంలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాలను చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. నచ శత్రురవజ్ఞేయః దుర్బలోపి బలీయస అల్పోపి దహచ్చగ్ని విషమల్పం హినస్తి చ. తానెంత బలవంతుడైనా సరే, శత్రువు ఎంత దుర్బలుడైనా సరే, ఆ శత్రువుని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అగ్ని అనేది ఒక్క నలుసు ఉన్నా సరే మొత్తం వనాన్నంతా దగ్ధం చేస్తుంది ఒక్కొక్కసారి. అలానే విషం కూడా, కొద్దిపాటి విషం కూడా చంపేస్తుంది. కాబట్టి శత్రువు ఎంత బలహీనుడైనా కూడాను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు, వేయకూడదు రాజు అనేవాడు. ఏకాంగేనాపి సంభూతః శత్రుదుర్గముపాశ్రితః సర్వం తాపయతే దేశం అపి రాజ్య సమృద్ధియునః. ఏకాంగేనాపి సంభూతః శత్రుదుర్గముపాశ్రితః సర్వం తాపయతే దేశం అపి రాజ్ఞః సమృద్ధినః. దుర్గంలో ఉండే రాజు చతురంగ సేనలు, రథ గజ తురగ పదాతి సేనలు అన్నింటినీ కూడాను తప్పింప చేయగలడు. రాజ్ఞో రహస్యం యద్వాక్యం జయార్థం లోక సంగ్రహ హృది యచ్ఛాస్య జిహ్వం స్యాత్ కారణేన చ యద్భవేత్ యచ్ఛాస్య కార్యం వృజనం ఆర్జవేనైవ ధారయేత్ దంభనార్థం చ లోకస్య ధర్మస్థామాచరేత్ క్రియా. రాజరహస్యం ఏదైనా ఉంటే అది శత్రుజయం కోసం కావచ్చు, లోకరక్షణకు సంబంధించినది కావచ్చు, లేదా రాజు మనసులో ఏదన్నా కుటిలత ఉండవచ్చు, పాపకృత్యం కావచ్చు. దాన్ని నిష్కపటంగా మనసులోనే ఉంచుకోవాలి. లోక విడంబనమైన భారితమైన సత్యం కృత్యమే చేయాలి. రాజ్యం సుమహత్తంత్రం ధార్యతే నా కృతాత్మభి నా శక్యం మృదునా ఓఢుం ఆయాసాస్థానముత్తమం. రాజ్యం అనేది చాలా గొప్ప తంత్రం. దాన్ని సంస్కారం లేని వాళ్ళు మొయ్యలేరు. మృదు హృదయం కలవాళ్లు మాత్రమే మోయగలరు. రాజ్యం సుమహత్తంత్రం ధార్యతే నా కృతాత్మభి నా శక్యం మృదునా. మృదువుగా ఉండేవాళ్ళు కూడా దాన్ని మోయలేరు. అలానే క్రూరులు కూడా మోయలేరు దాన్ని. అది ఎంతో ఆయాస పెట్టేది.
రాజ్యం సర్వామిషం నిత్యం ఆర్జనేవేహ ధార్యతే తస్మాన్ మిశ్రేణ సతతం వర్తితవ్యం యుధిష్ఠిరా. రాజ్యం అందరికీ కూడా భోగ్య వస్తువే, దాన్ని ఆర్జవం కలవాడే ధరింపగలడు. అంచేత ధర్మజ ఎల్లప్పుడూ అటు క్రూరత్వం కొంచెం ఉండాలి, ఇటు మృదుత్వం కూడా ఉండాలి. రెండూ కలిపిన మార్గంలోనే రాజు రాజ్యాన్ని ఏలగలడు. యుద్ధప్యస్య విపత్తి స్యాత్ రక్షమాణస్య వై ప్రజా సోప్యస్య విపులో ధర్మ ఏవం వృత్తాహి భూమిప. ప్రజలను రక్షించేటప్పుడు రాజుకి ఏదైనా ఆపద కలిగినా అది కూడా అతని విస్తృత ధర్మంలో ఒక భాగమే అనుకోవాలి. రాజులకు ఇటువంటి ప్రవర్తనే ఉండాలి. ఏషతే రాజధర్మాణం లేశః సమనువర్ణిత భూయస్తే ఎత్ర సందేహ తద్బ్రూహి కృషోత్తమ. ఓ కురువంశోత్తమా, ఇది నేను ఇప్పుడు దాకా చెప్పింది రాజధర్మాల్లో కేవలం చాలా చిన్న భాగమే. నీకేమైనా సందేహాలుంటే అడగచ్చు అని ధర్మరాజును భీష్ముడు అడిగాడు. వైశంపాయన ఉవాచ తతో వ్యాసస్య భగవాన్ దేవస్థానోస్మయేవ చ వాసుదేవః కృపస్యైవ సాచ్యహి సంజయస్తదా సాధు సాధ్వితి సంహృష్ట పుష్యమాణైరివాహననై అస్తు వంశ్య నరవ్యాఘ్రం భీష్మం ధర్మభృతాంబరం. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ కథంతా జనమేజయ మహారాజుకి, భారతం అంతా. ఎందుకంటే ఆయనకి బోధించాడు వ్యాసులు వారు. సర్పయాగ సమయంలో ఆ జనమేజయుడు చేసే సర్పయాగాన్ని ఆస్తికుడు అనే ముని ఆపినప్పుడు వ్యాసుల వారు అక్కడ ఉంటే ఆయన అడుగుతాడు, మా పూర్వీకులకు అసలు గొడవ ఎందుకయింది, ఎందుకు యుద్ధం వచ్చింది అంటే, ఇదంతా గ్రంథస్థం చేశాను నాయన, నేను నా శిష్యుడికి బోధించాను, వైశంపాయుడు నీకు చెప్తాడు అంటుంటాడు. వైశంపాయుడు చెప్తూ ఉంటాడు, జనమేజయుడు వింటూ ఉంటాడు, ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మధ్య మధ్యలో వైశంపాయన ఉవాచ జనమేజయ ఉవాచ అని వస్తూ ఉంటుంది భారతంలో. తతో వ్యాసస్య భగవాన్ దేవస్థానోస్మయేవ చ వాసుదేవ కృపస్యేవ సాచయ సంజయస్తదా సాధు సాధ్వితి సంహృష్ట పుష్యమానైరివాననై అస్తు వంశ్య నరవ్యాఘ్రం భీష్మం ధర్మభృతాంబరం. ఆ తర్వాత వ్యాసుడు పేర్లే ఇవన్నీ. దేవస్థానుడు, అస్మకుడు, వాసుదేవుడు, కృపుడు, సాత్యకి, సంజయుడు వికసించిన ముఖాలతో బాగుంది మీరు చెప్పిన ధర్మాలని ఒప్పొంగిపోతూ భీష్ముణ్ణి ప్రశంసించారు. తతో దీనమనా భీష్మం ఉవాచ కురుసత్తమ నేత్రభ్యామశ్రు పూర్ణాభ్యాం పాదౌ తస్య శనైస్పృశన్ స్వ ఇదానాం స్వసందేహం ప్రక్షామి త్వాం పితామహ ఉపైతే సవితాహ్యస్థం రసమాపీయ పార్థివం. ఆ తర్వాత దీనమైన మనస్సుతో భీష్ముడు పాతాలు తాకి ధర్మరాజు అన్నాడు, పితామహ ఈ రోజుకి మీరు చెప్పారు, రేపు నా సందేహాలను మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి రేపు మనం మాట్లాడుకుందాం అన్నాడు. తతో ద్విజాతీనభివాజ్య కేశవః కృపస్య తే చైవ యుధిష్ఠిరాదయః ప్రదక్షిణీకృత్య మహానదీ సుతం తతో రథానారుర్ముదాన్వితః. మహానదీ సుతం ఎవరైనా, మహానది అంటే గంగాసుతుడు భీష్ముడికి, ఆ తర్వాత కృష్ణుడు, కృపుడు, ధర్మరాజు ముగ్గురు కూడా ప్రదక్షిణం చేసి బ్రాహ్మణులకు నమస్కరించి రథాలెక్కారు. దృశద్వతీంచాప్యపగాహ్య సువ్రత కృతోదకార్ధా కృతజప్య మంగళాః ఉపాస్య సంధ్యాం విధివేత్ పరంతపా తతః పురంతే వివిశుర్గ గజాహ్వయం. వాళ్ళందరూ కూడా అక్కడున్న దృషద్వది నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సంధ్యా వందనం అన్నమాట అది చేసి
ఆ తర్వాత హస్తినాపురంలో ప్రవేశించారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యుధిష్ఠిరాది స్వస్థానగమనే అష్టపంచాశత్తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 58వ అధ్యాయం. రేపు 59వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.